వెల్కమ్ టు మన టీవీ. గుత్తి పట్టణంలో రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో అనంతపురం రోడ్ పలు దుకాణాల వద్ద ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ ఐటీ జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రమంగా అడవులు తరిగిపోతున్నాయి. వాటి వల్ల వర్షపాతం తగ్గి కరువులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అడవులు తగ్గడం వలన ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి. కరువులు సంభవిస్తాయి, వర్షాలు తగ్గుతాయి, కరువులు ఏర్పడతాయి. కనుక అందరూ మొక్కలు పెంచాలన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటూ ఉన్నారు. దాదాపు 2013వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము అడవుల్ని ఎలాగ కాపాడుకోవాలి, లేదంటే అడవుల వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి, అడవులు ఉండడం వల్ల లేదా వృక్షాలు ఉండడం వల్ల మనకి ఆక్సిజన్ శాతం దగ్గర నుంచి మిగతా ఏ ఉపయోగాలు ఉంటాయో మన భవిష్యత్ తరాలకు తెలపడం కోసం మన యునెస్కో దగ్గర నుంచి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా మనం కొన్ని చెట్లు నాటి ప్రపంచానికి లేదంటే మన దేశానికి, రాష్ట్రానికి అడవుల యొక్క ఉపయోగాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏటా కొన్ని వందల హెక్టార్లు, వేల హెక్టార్లలో అడవులు నాశనం అవుతూ ఉన్నాయి. అడవుల్ని లేదంటే మనం అడవులను ఉపయోగించుకొని ఎన్నో మంది, దాదాపు 40% మంది మానవులు దాని నుంచి వచ్చే మనకి చెక్క కావచ్చు, కలప కావచ్చు, పండ్లు, పలహారాలు లేదా వనమూలికలు ఇలాంటి అంటే వైద్యంలో కూడా మన అడవులు లేదా చెట్లు ఎన్నో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మనమందరము చెట్లను నాటాలి, లేదంటే అడవుల్ని సంరక్షించుకోవాలి. రాయలసీమ ముఖ్యంగా దేశంలోనే కరువులో లేదంటే వర్షపాతంలో, అత్యల్ప వర్షపాతంలో 2వ స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి మనకు అత్యవసరము రాయలసీమకు చెట్లు నాటడం, లేదంటే ఈ అడవుల్ని సంరక్షించుకోవడం. మన రాయలసీమలో శ్వేతాచలము, నల్లమల లాంటి ఎంతో విశేషమైనటువంటి వృక్ష సంపద కూడా లేదంటే అడవి సంపద కూడా మన దగ్గర ఉంది. వీటన్నిటిని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాము.